చూసినట్టేనా సుజాతక్క స్టార్ట్ చేసిన అందరూ ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ 1 2 3 ఇంకా చాలా మంది మోకరించలేదు, మోకరించాలి అందరూ. ప్రేమ నమ్మంగల ప్రియ పర్లోక మందున తండ్రి దేవా, నిన్ను అయ్యా నీ మాటలు వినడానికి అయ్యా యూబిఎస్ అయ్యా మరి మధ్యకాలం సమయంలో నిన్ను అయ్యా నీ మాటలు వినడానికి శ్రేష్టమైన మాటలు, అమూల్యమైన మాటలు అయ్యా వినడానికి ఇచ్చిన సమయానికి వందనాలు ప్రభా. మరి చిన్న బిడ్డల మధ్య ప్రభా మరి నేను నిలబడి చెప్పడానికి నేను అర్హురాలు కాదయ్యా. అయ్యా ఎన్నిక లేని నన్ను కూడా ప్రభా నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభా. నీ మాటలు అందించే విధంగా నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. నీ చిత్తంలో నీ ఏర్పాట్లు నీ సంకల్పంలో నన్ను ఉంచినందుకు, నా పట్ల చేస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ బిడ్డలకి ఏ విధంగా బోధించాలో నువ్వే నాకు నేర్పించేదయ్యా. నేను చెప్పేది వాళ్ళకి అర్థమయ్యేలా నువ్వే సహాయం చేయమని, మా ముందుండి నువ్వే నడిపించమని వేసే పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఫస్ట్ రోజు మనము మోషే జీవితం గురించి నేర్చుకుంటూ వచ్చాము. తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ అన్నయ్య అక్క తమ్ముడు అందరి పేర్లు నేర్చుకుంటూ వచ్చాం కదా. నిన్న మధ్యాహ్నం ఏమో అన్నం కలుసుకున్నాడు అని నేర్చుకుంటూ వచ్చాం. అవునా? అన్ని గుర్తున్నాయా? గుర్తున్నాయి కదా. ఆంటీ చూపించింది ఫింగర్స్, 5 ఫింగర్స్. మిడిల్ ఫింగర్ ఏమని చెప్పింది? అబ్రహాము. తర్వాత రింగ్ ఫింగర్ ఎక్కబెట్టు, లాస్ట్ కి మోషే అంది. తర్వాత అహరోను, మిరియాము అని చెప్తూ వచ్చింది. అన్నయ్యేమో 40 సంవత్సరాల తర్వాత మోషే అహరోను కలుసుకుంటారని చెప్పారు. పొద్దున అక్కను ఇదేంటి పస్కా పండుగ గురించి చెప్తూ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే వాళ్ళు ఎర్ర సముద్రం దాటుతారు. ఆ ఎర్ర సముద్రానికి దాటే ముందు జరిగిన సంభాషణ అంతా నేను చెప్తాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, చెప్తాను. వాళ్ళు పస్కాని పండుగ చేసుకుంటారు. పస్కా పండుగ అంటే ఇప్పుడు మనం క్రిస్మస్ జనవరి ఎలా చేసుకుంటాము, వాళ్ళందరూ అలాగే పస్కా పండుగను చేసుకుంటారు. ఆ పస్కా పండుగ రాత్రిపూట జరిగిద్ది. దానికి ఆ ఊర్లో జనాలందరూ ఆ పస్కా పండుగ వెళ్తారు. ఆ ఊర్లో ఇప్పుడు మనం జనవరి 1 వచ్చిందనుకో, మనం అందరం ఇంటిలో ఉన్న వాళ్ళందరం జనవరి 1కి వచ్చి చర్చిలో ఎలా కూర్చుంటాము, అలాగే వాళ్ళందరూ ఆ పస్కా పండుగకి పస్కా పండుగ కోసం ఊరి జనాలందరూ వెళ్తారు. వాళ్ళందరూ పురుషులు స్త్రీలు మొత్తం దాదాపు 6 లక్షల మందికి ఇంకా ఉన్నారంట. 6 లక్షల మంది ఆ ఊరి వాళ్ళందరూ బయలుదేరుతారు. ఇలాగా ఊరి వారందరూ ఇంతమంది ఊరికి ఆ పస్కా పండగకి ఇంతమంది బయలుదేరుతారు. తర్వాత
వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు సంతోషంగా, అంటే ఇన్ని దినములు ఐగుప్తి బానిసత్వం కింద ఉన్నామని ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ వచ్చాం కదా, ఐగుప్తి నుండి విడిపింపబడ్డామని సంతోషంగా వెళ్తా ఉంటారు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత సుక్రోతు అనే గ్రామం వచ్చింది. సుక్రోతు గ్రామం రాగానే అక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. ఆ నైట్ అక్కడ ఉంటారు సుక్రోతు గ్రామంలో. 16 మైళ్ళు దూరం వెళ్ళిన తర్వాత సుక్రోతు గ్రామం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు అక్కడ నుండి పిండి, మనము ఏదన్నా ఊరు వెళ్ళేటప్పుడు ఏదన్నా ఇది ఇప్పుడు పార్కులకి ఇలా వెళ్తాం కదా, ఏమన్నా స్నాక్స్ అవి తీసుకెళ్తాం కదా, వాళ్ళు ఏం చేశారంటే పిండిలు తీసుకెళ్లి రొట్టెలు చేసుకున్నారంట. అక్కడ ఆ సుక్రోతు గ్రామంలో నైట్ పూట రొట్టెలు చేసుకొని తినేసి పడుకున్నారు. పడుకొని రాత్రి వైపు ఆకాశం వైపు ఇలా చూశారంట. ఇలా చూడగానే ఆకాశంలో నక్షత్రాలు కనపడ్డాయి. అంటే వాళ్ళు అప్పుడు దాకా నక్షత్రాలు చూసేంత టైం కూడా వాళ్ళకు ఉండేది కాదు. ఐగుప్తిలో పనులు చేసుకుంటా, ఫరో పెట్టే బాధలు పడతా, వాళ్ళకి రాత్రి అవుతుందో పగలవుతుందో కూడా తెలియదు వాళ్ళకి. అట్టి రీతిగా వాళ్ళు బాధపడుతున్నారు. అయితే ఆ రోజు ఆ బంధకం నుండి విడిపింపబడ్డారు. ఆకాశం వైపు చూసినప్పుడు ఆ నక్షత్రాలు చూసి చాలా సంతోషపడ్డారంట. మోషే అనుకున్నాడంట, నేనేనా ఇంతటి కార్యం చేయగలిగిన వాడు? అంటే దేవుడికి మోషే నమ్మకంగా ఉన్నాడు కదా, ఈ బానిసత్వం నుండి తప్పించాడు కదా వాళ్ళని, అందుకే నేనేనా ఇంతటి కార్యం చేయగలిగినాను మోషే అనుకున్నాడంట. హృదయం అనుకొని జీవము గల దేవుణ్ణి స్తుతించారంట వాళ్ళందరూ. జీవము గల దేవుడే మమ్మల్ని కాపాడారు, ఇంకెవ్వరు మమ్మల్ని కాపాడలేదని మోషే ప్రజలతో అన్నారు. ప్రజలు కూడా జీవం గల దేవుడే మమ్మల్ని కాపాడని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎత్తాను గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో అక్కడ నడుస్తా ఉంటే పచ్చిక బయళ్ళు అవన్నీ దాటి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గ్రామం దాటిన తర్వాత ఆ గ్రామంలో కొద్ది దూరం వచ్చిన తర్వాత రాళ్ళు, ఇసుక అంతా ఎడారిమయంగా ఉంటుంది. ఎడారిమయంగా ఉన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితి నుండి కూడా వాళ్ళని తప్పిస్తాడు. తప్పించి అరణ్య మార్గంలో కూడా కాపాడతాడు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా మేము ఈ ఎడారి నుండి బయటపడ్డామని ఒక రుజువు కావాలంటారు. ఆ రుజువు ఏంటిది? ఆకాశంలో రుజువుని కావాలని అంటారు. రుజువు ఏంటంటే పగలు మేఘస్తంభము, దేవుడు పగలు మేఘస్తంభంగా ఉంటాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాడు. వాళ్ళకి పగలు మేఘస్తంభం ఉండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తాడు. నడిపించిన తర్వాత వాళ్ళు ఇంకా ముందుకు ఇంకా వెళ్తా ఉంటారు. ఆ తర్వాత ఇశ్రాయేలీలకి అది వెలుగుగా ఉంటుంది. ఐగుప్తి దేశం అంతటా చీకటిగా ఉంటుందంట. దేవుడు ఇశ్రాయేల్ మొర ఆలకించి వాళ్ళకి వెలుగును కలగజేస్తాడు. ఐగుప్తిలో అంటే మరి ఇశ్రాయేల్ ప్రజలు బాగా బాధలు పెట్టారు కాబట్టి దేవుడు వాళ్ళకి చీకటిని కలగజేస్తాడు వాళ్ళకి. అయితే ఇంకా మళ్ళీ కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత దేవుడు నా త్రిత్వమైన దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి మన పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడు. కుమారుడు ఈ లోకానికి పంపబడ్డాడు. పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉండి మనల్ని పాపం చేయనీయకుండా, అంటే అక్క చెప్పింది కదా పాపం అంటే మనం అబద్ధాలు ఆడినా దొంగతనం చేసిన అదే పాపం. ఆ పాపం చేయకుండా మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంటే మనం ఎటువంటి పాపము చేయము. అది పరిశుద్ధాత్మ అది వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఇట్టి పరిస్థితుల నుండి మనల్ని నడిపించాలని వారు చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళు మాట్లాడుకుని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు తెగుళ్ళు అక్క చెప్పింది కదా 10వ తెగులు, ప్రతి ఇంటికి తొలిచూలు పిల్ల మరణించిద్దని చెప్పింది. అయితే ఆ తెగులు ఆ ఇశ్రాయేల్ దేశం అంతటా ఐగుప్తి దేశం మీద ఆ తెగులు వస్తుంది. ప్రతి తొలిచూలు పిల్ల ఇంట్లో మరణించింది. మరణించినప్పుడు ఫరో హృదయం ఇంకా కఠినంగా మారి మోషే అహరోను పిలిపించి
మీరు మీ దేశానికి వెళ్ళిపోండి అని వాళ్ళని తిరిగి పంపిస్తాడు. పంపించిన తర్వాత మళ్ళీ ఫరో హృదయం కఠినమయ్యి మళ్ళీ తన రథాలను సిద్ధపరచుకొని శ్రేష్టమైన రథాలను 6 రథాలను శ్రేష్టమైనవి సిద్ధపరచుకొని మళ్ళీ ఈ ఇశ్రాయేల్ ప్రజల్ని వెంబడిస్తారు. వాళ్ళు ఐగుప్తి ఫరో రథాలు మమ్మల్ని వెంబడిస్తున్నాయి అని ఇశ్రాయేల్ ప్రజలు భయపడతారు. అప్పుడు భయపడతా ఉన్నప్పుడు భయపడకుడి నేనున్నానని అంటారు. ప్రజలు మోషేకి మొరపెట్టారు. మోషే దేవుడికి మొరపెట్టాడు. ఏమని? అయ్యా ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తి ప్రజలు ఫరో మమ్మల్ని వెంబడిస్తున్నాడు తప్పించమని మోషే దేవుడికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు మొర ఆలకించి వాళ్ళని ఆ ఫరో రథములు వాళ్ళు రాకుండా దేవుడు అక్కడ కాపాడే. వాళ్ళు వెంబడిస్తున్నారని మోషే మీద ఇశ్రాయేల్ ప్రజలు సనుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా అమ్మోళ్ళు ఎంత బాగా చూసినా కూడా మనం తిడతానే ఉంటాం. మాకు అది ఇవ్వలేదు, తమ్ముడికే ఇచ్చావు, అక్కకి ఇచ్చావు, నాకేవాళ్ళు అలా అంటానే ఉంటాం. అలాగే మోషే వాళ్ళని ఎంత చేసినా కూడా మోషేకి ఏం పని అసలుకి? మోషే మనం చూస్తూ వచ్చాం, రాజ సంస్థానంలో పెరిగినోడు మోషే. అసలు ఆ ప్రజల్ని ఆ ఎడారి మార్గంలో తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు మనసు వాళ్ళు కాపాడాల్సిన అవసరం మోషేకి ఏముంది? చక్కగా ఏసీలు వేసుకొని ఫ్యాన్లు వేసుకొని ఇప్పుడు అన్ని ఫుడ్లు పిజ్జాలు బర్గర్లు అవి వస్తుంది కదా, ఆ కాలంలో అవి లేవు. అవి తింటూ మోషే ఉండొచ్చు కదా. మోషేకి ఏం పని? వాళ్ళ అరణ్యంలో తప్పించినా కూడా వాళ్ళు ఇంకా సొలుగుతూ ఉన్నారు. మనమైనా అంతే, ఎంత చేసినా ఇప్పుడు ఎంత ఉన్నా కూడా అమ్మ నాన్న ఇంకా తిడతానే ఉంటాం. మాకు మంచి బట్టలు కొనలేదు, మంచి ఫుడ్ పెట్టలేదు, అవి చూడు ఎలా ఉన్నాయి అని అంటారు. అలాగే మోషే మీద కూడా ఇశ్రాయేల్ ప్రజలు సొలుగుతూ ఉన్నారు. అప్పుడు మోషే ఒక వాక్యం చూపించాడు, ఊరుకుండి నిలుచుండి కార్యములు చూడుడి అన్నాడు. అన్నప్పుడు ఆ తర్వాత దేవుడు ఆ సొనుగుల నుండి కూడా వాళ్ళని కాపాడాడు. ఆ సొనుగుల నుంచి మోషే ప్రార్థన ఆలకించి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం వస్తుంది. ఎర్ర సముద్రం దగ్గరగా ఉన్నాక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు రథాలు గుర్రాలు అవన్నీ మునిగిపోతా ఉంటే మోషే కర్రను ఆ ఏటి మీద ఆ ఎర్ర సముద్రం మీద చాపుతాడు. చాపినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిద్ది. చీలిన తర్వాత ఊరి ఈ జనాలంతా ఆ సముద్రంలో నడిచి వెళ్తారు. ఈ సముద్రం మీద వీళ్ళందరూ సముద్రం ఆరిన నేల మీద 2 పాయలుగా చీలిన దాని మీద వెళ్తారు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇవి రథాలు, ఈ గుర్రపు రౌతులు ఇవన్నీ వెళ్ళిన తర్వాత 2 పాయలుగా చీలుటి ఈ ఫరో రథములు కూడా వస్తా ఉంటే ఆ రథాలు రాకుండా మోషే మళ్ళీ ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు అది 6 నెలలుగా మారిపోతుంది. అప్పుడు అటు ఎడమ పక్కన కుడి పక్కన గోడలు ఉంటాయి. గోడల్లో ప్రజలందరూ ఆరి నేల మీద అంటే సముద్రంలో నీళ్ళన్నీ ఎండిపోతే అటు ఇటు ఎడమ పక్కన కుడి పక్కన ఇట్లా గోడ ఉంటుంది. ఆ లోపల సముద్రం లోపల అందరూ వెళ్తా ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఆ బాధలన్నీ దాటుకొని వచ్చామని చెప్పి వాళ్ళు తంబుర్లు సితార్లు అన్ని చేత పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తా ఉంటారు, పాటలు పాడతారు. ఏల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతలో నీ వంటి మహనీయుడెవడు అని వాళ్ళు కీర్తనీయుడు పూజనీయుడు అని పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు కూడా ఫారో రథములు ఆ పాట ఉంది కదా, ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసేనే యెహోవా
కూల్చివేసేనే యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయనను వర్ణించెదం ఆయనే దేవుడు మన అని అలా పాడుకుంటా వెళ్తారు వాళ్ళందరూ. అలా పాడుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎర్ర సముద్రం దాటినందుకు ఆ సంతోషంగా గానాలు చేస్తూ ఉంటారు. అయితే చిన్న కథ, ఒక టీచరు ఇలాగే సండే స్కూల్ జరుగుతుంది, అందులో జానీ అనే అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని టీచర్ అడిగిద్ది, జానీ ఇప్పుడు దేవుడు వస్తే నువ్వేం చేస్తావు, దేవుడిని నీ హృదయంలోనికి అంగీకరించావా అంటే అంగీకరించే టీచర్ అంట. మరి సాతాను నీ హృదయంలోకి వచ్చి అబద్ధాలాడు దొంగతనాలు చెయ్యి అని చెప్తే నువ్వేం చేస్తావు అంటే నా హృదయంలో దేవుడు ఉన్న టీచర్, నేను అలాంటి పనులు చేయను అని చెప్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం కూడా దేవుణ్ణే ఎక్కువగా ముందు పెట్టుకోవాలి. ఉదయాన లేవగానే ముందు దేవుని వాక్యాలు చూడాలి. లెగిసి ఫోన్లు టీవీలు చూడకూడదు. మనం లెగిసిన వెంటనే దేవుని వాక్యాలు ఎక్కడున్నాయో చూసి ముందు దేవుని వాక్యాలు చూస్తే ఆ దినమంతా ఎలా గడిచిపోయిందో తెలియదు. నేనైతే అలాగే చేస్తా, ఉదయాన లేవగానే దేవుని వాక్యాలు చూసి తర్వాత బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేస్తా. అప్పటి వరకు మంచినీళ్ళు తాగను, ఎవరితో మాట్లాడను. అది ఎంత పిల్లలైనా సరే, నాకు ఎంత ఇష్టమైన వారైనా సరే ఎవరితో మాట్లాడు. ముందు లేవాలి, బైబిల్ చదవాలి, ఆ తర్వాతే ఎవరితోనైనా మాట్లాడతాను, ఏదైనా తింటాను. అలా ఉండబట్టి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు మోషేకు అన్ని స్థితిలో సహాయం చేసిన దేవుడు ఇక్కడున్న మీ అందరు కూడా చేస్తాడు. ఒకప్పుడు మేము కూడా మీలాగా కూర్చొని విన్నవాళ్ళమే, ఇలాంటి వివిఎస్లోకి వచ్చిన వాళ్ళమే, మీకులా డ్రాయింగ్లు వేసిన వాళ్ళమే, పాటలు పాడిన మీరు ఎలాగ ఉన్నారో ఒకప్పుడు మేము కూడా మీలాగే ఉన్నాం. కానీ మేము ఇప్పుడు ఇలా ఉన్నామంటే అదంతా దేవుని ప్రార్థన. ప్రతి దానికి అమ్మ మీద ఆధారపడతాం, నాన్న మీద ఆధారపడతాం అని చెయ్యొద్దు. మీరు ఏది అవసరమైనా, ఏది స్టడీస్ విషయంలో కానీ నాకు మ్యాథ్స్ రావట్లా, ఇంగ్లీష్ రావట్లేదని ఏడవద్దు. మిస్సులు చెప్పిన వినండి, సార్స్ చెప్పిన వినండి, నేర్చుకోండి. ఆ తర్వాత ప్రార్థన చేయండి. అయ్యా నేను ఇలాగైతే చదివాను, నా వల్ల అయితే కావట్లేదని ప్రార్థన చేయండి. ప్రతి దానికి ప్రార్థన. ఏమి తిన్నా కనీసం మంచినీళ్ళు తాగినా కూడా ప్రార్థన చేసుకోవాలంట. మనము అన్నం తినే ముందు, ఏదన్నా స్నాక్స్ తినే ముందు, మంచినీళ్ళు తాగే ముందు ప్రతిదీ ప్రార్థనతో ప్రారంభించాలంట. ఇప్పుడు మన అప్పుడు బక్సింగ్ గారు చెప్పులు కొనుక్కున్నా సరే ప్రార్థన వేసుకునే వాళ్ళు కాదంట. మేమైనా మా పిల్లలైనా జడ ప్యాంట్లతో సహా ప్రార్థన చేసి, అది కూడా ఆదివారమే వాడతాం. అదంతే. ఇంకా బక్సింగ్ గారు అలా వెళ్ళారు. మేము దేవుని బట్టి ఆయన దేవుని మార్గంలో నడుస్తూ వెళ్ళాడు, మేము దేవుని అలా వెళ్తున్నాం. అలా వెళ్ళబట్టి దేవుడు ప్రతిదీ, మీరు కూడా ఏదైనా సరే ప్రతి చిన్నది కూడా అస్సలు భయపడద్దు. ఒక గోల్ పెట్టుకోండి, నేను ఇలా ఉండాలి, లేవగానే ప్రార్థన చేయాలి, మంచిగా చదువుకోవాలి, అమ్మకు సాయం చేయాలి, నాన్న సాయం చేయాలి. ఇంట్లో మనం ఉన్నామంటే ఎదుటోళ్ళకి బాధాకరంగా ఉండకూడదు. మనం ఉన్నామంటే మనల్ని చూసి ఆహా ఆ అమ్మాయి భలే ఉంటుందిరా, అరే ఆ అబ్బాయి మంచోడా అని చెప్పుకోవాలి. అంతేగాని ఈ పిల్లోడా దోల పిల్లోడు, ఈ పిల్ల దోల పిల్ల అలా అనకూడదు. మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం మంచిగా ఉంటే మంచిగా చదువుకున్నాం అనుకో, మనం మంచిగా ఉన్నాం అనుకో, చూసిన వాళ్ళు కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట, ఆ పిల్లలు చూడండి ఎలా ఉన్నారు అని చెప్పుకుంటారు. మనం కూడా అంతే. ప్రతిదీ ఏదైనా ప్రార్థనతోనే ప్రారంభించాలి. లేవగానే పడుకునేటప్పుడు స్తుతించాలి దేవుణ్ణి. అయ్యా పగలంతా కాపాడు. ఇప్పుడు ఎంతో మంది హాస్పిటల్లో ఉన్నారు, కానీ మనం ఆరోగ్యంగా ఇక్కడ కూర్చున్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఎంతో మంది ఎన్ని రోగాలు, చాలా మంది అమ్మ నాన్న లేక అనాథలుగా ఉంటూ
ఎలా ఉన్నారు, కానీ దేవుడు మనకి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి బట్టలు ఇచ్చాడు, మంచిగా అన్ని వసతులు ఇచ్చాడు. కానీ మనం ఎవరిని స్తుతించాలి? అవన్నీ ఇచ్చినందుకు దేవుని స్తుతించాలి, మనుషులు కాదు. మనుషుల వైపు మనం ఈ లోకంలో అన్ని అందంగా కనపడతాయి, కానీ వాటిని ఏటిని మనం ముందు ఉంచుకోకూడదు, దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుని స్తుతించాలి. పగలంతా అయ్యా నువ్వు ఆరోగ్యం ఇచ్చావు, నన్ను ఈ దినమంతా క్షేమంగా ఉంచావు, నాకు మంచి ఆహారం ఇచ్చావు అని స్తుతించి పడుకోవాలి. ఉదయాన లేవగానే దేవుని స్తుతించాలి. రాత్రంతా కాపాడేవయ్యా. మరి రాత్రులు ఎంతో మంది హాస్పిటల్ పాలైపోతారు, ఎవరికి ఏ పరిస్థితి ఎదురైతే తెలియదు కదా, కానీ మనం దేవుడు క్షేమంగా రాత్రంతా మంచి నిద్రని ఇచ్చాడు కదా. ఉదయాన లేవగానే దేవుని స్తుతించాలి. అయ్యా మమ్మల్ని రాత్రంతా కాపాడేవని స్తుతించి దేవుని ఆరాధించాలి. మమ్మల్ని క్షమిస్తావు, మా పాపములన్నీ క్షమించు ప్రభువా, నా చిన్న హృదయంలో నువ్వుండయా అని ప్రార్థన చేసుకొని అందరి తర్వాత ప్రార్థన చేయాలి. మనం అందరి గురించి, మన కుటుంబం గురించి, మన అవసరతల గురించి ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా మనం ఆత్మీయంగా ఎలా ఎదగాలో మనం చెప్పే వాక్యాలు మర్చిపోకుండా జ్ఞాపకించుకునేటట్టుగా ఉండి దేవుడి మార్గంలో మీరందరూ నడవాలని నేను కోరుకుంటున్నాను. చిన్న మాటలు దేవుడు తెలుసు. అంతటి వాక్యం చెప్తాను. నిర్గమకాండము 12వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనము. నిర్గమ 15:11. నేను చెప్తాను, ఒకసారి మీరందరూ చెప్పండి. యెహోవా ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? యెహోవా ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. మళ్ళీ చెప్పండి. యెహోవా ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఒకసారి చెప్పండి అందరూ. యెహోవా ఏల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడవు. నీ వంటి వాడెవడు? నిర్గమ 15:11. నిర్గమ 15:11. ఇది కూడా ఒక అంతటి వాక్యం, గుర్తు పెట్టుకోండి. అంత గుర్తు పెట్టుకోలేకపోయినా ఇదన్నా చెప్పండి. యెహోవా ఏల్పులో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. అలా అన్న గుర్తు పెట్టుకోండి. ప్రార్థన చేసుకోండి. ఎక్కువ సమయం ఎందుకు తీసుకోలేదంటే మీరు రాసుకోవడానికి, డ్రాయింగ్ వేయడానికి ఇబ్బంది అయిపోతుంది అన్నారని నేను టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మగల ప్రియ పరలోకమందున్న తండ్రి, దేవా సహాయం చేసిన తండ్రి, రక్షించిన తండ్రి, తోడుగున్న తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరి అయ్యా మీరు ఆపదల్లో మొరపెట్టమన్నావు, ఆపదల్లో నీకు మొరపెట్టినప్పుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తావు ప్రభా. మరి నన్ను ముందుండి అయ్యా మోషే సముద్రంలో ఎలా నడిపిస్తూ వచ్చావు, మమ్మల్ని కూడా ప్రభా ఈ సమయం కూడా నువ్వు నడిపించినందుకు వందనాలు ప్రభా. ఈ చిన్న బిడ్డలకి అయ్యా నాకు వచ్చినంత వరకు చెప్పాను ప్రభా. వాళ్ళు హృదయాల్లో నీ వాక్యం నాటండి ప్రభా. మేము చెప్పేది ప్రతిదీ వ్యర్థమైపో
ఎత్తిపోకుండా ప్రభా వారి హృదయాలకి అయ్యా మరి అపవాదం వచ్చి ఎత్తిపోకుండా ప్రభా నీకు నిత్యం ఆ బిడ్డల చుట్టూ నీ కంచి వేసి ఉంచండి ప్రభా. మంచి ప్రయోజకులుగా చేయండి ప్రభా. లోకాన్ని పాపాన్ని ప్రేమించుకుంటున్న ప్రభా నిన్ను ప్రేమించే బిడ్డలుగా నిన్ను వెంబడించే బిడ్డలుగా సహాయం చేయండి ప్రభా. వారి చదువుల్లో వారి వయసులో వారి జ్ఞానంలో కూడా నువ్వే సహాయం చేయమని ముందున్న సమయంలో కూడా నువ్వే సహాయపడమని ప్రార్థించుకుంటూ మమ్మల్ని ప్రేమించి మాకు సహాయం చేసిన తండ్రి నీకేమి రుణస్థం ఒప్పుకుంటూ మా కొద్ది ప్రార్థన తొలరాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.